హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీ ముందుకు మేము తీసుకొచ్చిన వంట ఏంటంటే కొబ్బరి పాలతో రైస్ చేస్తారండి. ఆ రైస్లోకి కాంబినేషన్గా మేము చికెన్ గ్రేవీ చేయబోతున్నాము. ఈరోజు వంట మా అమ్మతో చేపిద్దాము రండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఇదిగోండి, నేను దీని నిండా రైస్ తీసుకున్నాను. దీని నిండా రైస్ తీసుకున్నాను కాబట్టి దీని నిండా కొబ్బరి పాలు రెండు గిన్నెలు తీసుకోవాలి. ఇది ఒక గిన్నె పోస్తున్నాను. 3 కాయలు తీసుకొని పాలు తీసానండి. ఒక గిన్నె పోసా కదండి, ఇదిగోండి రెండో గిన్నె కూడా పోస్తున్నాను. చిక్కగా తీసుకున్నాను 3 కాయలతో. బియ్యం కూడా నేను బియ్యం కడిగేసి ఒక అరగంట నానబెట్టుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మసాలాలు ఎక్కువగా ఏమి ఉండవు. తిన్నా కూడా హాయిగా ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది కొబ్బరి పాలల్లో కూడా, ఆరోగ్యానికి కూడా మంచిదే. రైస్ వేసాను కదండి, యాలక్కాయలు, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, యాలకులు అన్నీ కూడా తక్కువగా వేసుకోవాలండి. మసాలాలు కూడా ఇందులో అల్లం పేస్ట్ ఏమి వేయము. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. చాలా బాగుంటుందండి రుచికరంగా. కొంచెం పుదీనాకు, 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేద్దామండి. మళ్ళీ కర్రీలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాము. ఏ కొలతతో మనం బియ్యం తీసుకుంటామో ఆ కొలతతోటే రెండు గిన్నెలు, ఒక గిన్నె బియ్యం తీసుకున్నాం అనుకోండి, 2 గిన్నెలు కొబ్బరి పాలు తీసుకోవాలి. సరిపోయింది కరెక్ట్గా. 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నానండి. ఒకసారి తిప్పుకుందాము. ప్రాసెస్ ఏం అడావిడి ఉండదండి, చాలా ఈజీగా అయిపోయిద్ది. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నా. మూత పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడే ఉడుకు పట్టిందండి. ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెడదాం. ఒకసారి రైస్లో అన్నం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. నాకైతే ఏం సరిపోలేదు, కొంచెం పట్టింది. వేసాం కదండి, ఇంకా మూత పెట్టి ఉన్నాము. ఒక పక్కనేమో కర్రీ రెడీ అయిపోతుంది, ఒక పక్కనేమో రైస్ అవుతుందండి. అయిపోవచ్చింది. సిమ్లో పెడదాము. కొంచెము చూడండి, రెడీ అయిపోయింది. కరెక్ట్గా కొలత సరిపోయిందండి. మనం దేంతో అయితే రైస్ తీసుకుంటామో దాంతోనే 2 పాలు తీసుకుంటే సరిపోయింది. ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం ఇందాక నెయ్యి మిగిలింది, అది కూడా వేసేస్తున్నాను. చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇది ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడైందండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. పసుపు కూడా వేసుకున్నాము. ఉల్లిపాయల కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొద్దిగా కలర్ మారినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం కూడా వేగిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు చికెన్ వేద్దాము. ఇదిగోండి, నేను కేజీ చికెన్ తీసుకొని
కడిగి పక్కన పెట్టుకున్నాను. చికెన్లో వాటర్ అంతా ఉడికిన దాకా ఆవిరైపోయిన దాకా ఉడకనిద్దాం. మూత పెట్టుకుందామండి. పెడుతున్నాను సెగ. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. వండి కూర చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది, ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు కారం వేసుకుందాము. ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ చికెన్ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేద్దాం. ఇంతవరకు నేను టమాటా కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదు. ఈ టైంలో టమాటాలు వేద్దామండి. టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. తిప్పుకుందాము. ఒక్కసారి కూర చూసుకుందామండి. టమాటా కూడా మగ్గుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేద్దాం. ఒకసారి కూర చూద్దాము. కూర రెడీ అయిపోయిందండి. ఇది వేసిన టమాటా పచ్చిమిర్చి మొత్తం కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇది గరం మసాలా వేద్దాం. ఇదిగోండి గరం మసాలా. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నా. అయిపోయింది. మూత పెట్టి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని కొబ్బరి పాలతో రైస్ రెడీ. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి పాల రైస్. దీనిలోకి కాంబినేషన్గా మేము గోంగూర చికెన్ కర్రీ చేసుకున్నాం అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.